దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. దేవుడు సంఖ్యను చూడడు, సంపూర్ణతను చూస్తాడని మనం ఎప్పుడూ అనుకుంటాము. అయితే ఒక్కరైనా సంపూర్ణంగా వాక్యాన్ని అర్థం చేసుకొని పాటించగలిగితే అది కుటుంబాలకు దీవెన, కాలనీకి, కుటుంబాల వంశాలకు దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ దేవుడు నాకు ధ్యానిస్తూ ఉండగా అబ్రహామును జ్ఞాపకం చేశారు. కొన్ని విషయాలు అబ్రహాము గురించి మనము నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం చదువుతాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము 39 పాప. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. చాలండి, చాలు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలయ్యా. ఈ గడియ వరకు మమ్మల్ని అందరినీ కాపాడిన వాడా, నీకు మహిమను ఆరోపిస్తూ అయ్యా, మా కొద్ది మందిగా ఉన్నప్పటికీ మా జీవితంలో మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మీ వాక్య సత్యాలు నేర్చుకోవడానికి మీరు చూపిన కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేర్చుకున్నవన్నీ మా అంతరంగంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ప్రవర్తించు వారముగా మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు ఉండును గాక. మీరే మహిమ పొందుకొని పూర్తిగా నీ వశంలోకి తీసుకొని మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి పంపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు అని చెప్పారు. అబ్రహాము ఏం చేశాడో చాలామందికి తెలుసు. అయినా మరొకసారి ప్రభు జ్ఞాపకం చేయమన్నగా మనము నేర్చుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనము చదివితే, అబ్రహాముతో నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ స్వజనము నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడా, తడుముకున్నాడా? ఆ తర్వాత చూస్తానయ్యా, ఇంట్లో అడిగి చెప్తానయ్యా, పెద్దలను అడుగుతా, చిన్నలను అడుగుతా, భార్యను అడుగుతా, ఏమైనా అన్నాడా? అనలే. అంటే ఈ అబ్రహాం మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే పరిపూర్ణంగా ప్రభువుకు లోబడడాన్ని నేర్పిస్తున్నాడు. మనం అబ్రహామును బట్టి నేర్చుకోవాలి. అబ్రహాము క్రియలే మనము చేయాలి. అబ్రహాము యూదులకు, క్రైస్తవ జనాంగం కూడా తండ్రి, అవునా కాదా? కాబట్టి మనందరికీ తండ్రి. మనం ఆయన క్రియలు చేయాలి అని అంటే మొట్టమొదట ప్రభువుకు పరిపూర్ణంగా లోబడ్డాడు, వినయం, విధేయత కనపరిచాడు. ఆయన మాటను అంగీకరించి ఆయనను వెంబడించడము నేర్చుకున్నాడు. అలాగే ఆ కుటుంబాల అందరి నుండి నువ్వు సపరేట్ అయిపో అంటే ఖచ్చితంగా సపరేట్ అయిపోయాడు. వేరుబాటు జీవితం అనేది ఆయనే ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రతి చోట దేవుడు తనకు ప్రత్యక్షమైన ప్రతి చోట తన కొరకైతే గుడారం వేసుకున్నాడు, కానీ దేవుని కొరకైతే బలిపీఠం కట్టాడు. అంటే ఆధ్యాత్మిక స్థాయిలో, స్థితిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. శరీరరీత్యా అంత శరీర సంబంధమైన వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని వాడని మనకు అర్థమవుతుంది. వినయం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, వెంబడించుటలో ఏమాత్రము ఆలస్యం చేయక వెనుదిరుగ చూడనటువంటి వాడు. అలాగే ప్రత్యేకించబడాలి నువ్వు నీ జనాంగములో నుండి అంటే వెంటనే ప్రత్యేకించబడ్డాడు. అలాగే
తన కొరకు చేసుకున్నది చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు చేయవలసిన దానికి, ఆయనకు మహిమ కలిగే ఆ కార్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 13వ అధ్యాయం 1 నుండి 14 చదవవసరం లేదు. మనము ఈ అధ్యాయంలో మనము చదువుకుంటే లోక సంబంధమైన కలహాలు, శరీర సంబంధమైన గొడవలు, స్వార్థపరులకు దూరంగా ఉండే విధానం ఆ అధ్యాయం జరిగితే మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వార్థపరుడైన తన బంధువే, తన అన్నే, తన తమ్ముడే, అన్న కుమారుడే. కాబట్టి వాటన్నిటికీ నావాడు అనే భేదం నాకొద్దు. దేవునికి నాకు దూరం చేసే ఏది నాకు అవసరం లేదు అనుకొని తానే నిర్ణయం తీసుకున్నాడు. అది తమ్ముడు చెప్పితే సర్లే అని వినడం కాదు. అంటే ఒక మంచి నిర్ణయం చేయడంలో, దేవునికి ఇష్టమైన నిర్ణయం చేయడంలో అబ్రహాం ముందున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనకే ఆ ఆలోచన వస్తే గ్రేట్, మనకే వస్తుంది కదండి. ఇంకొకరికి వచ్చిన ఆలోచన పాటించడంలో కూడా మంచి వాళ్ళమే అనిపించుకుంటాం. కానీ ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ఆలోచన మనకే వచ్చిందనుకోండి, అది చాలా గొప్ప విషయంగానే మనం భావిస్తాం. అలాంటి గొప్ప విషయం భావించడానికి, మూల పురుషుడిగా చెప్పుకోవడానికి అబ్రహాం ముందున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలా చేశాడు కనుకనే ఏమాత్రం కూడా వాళ్ళయ్యో నేను వీళ్ళని దూరం చేస్తే ఎలా అని ఏమీ ఆలోచించలే. 14వ వచనంలో మనం చదివితే మీరు లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా అతనికి మరలా ప్రత్యక్షమై, ఇదిగో ఈ భూమి అంతా నేను నీకు ఇవ్వబోతున్నాను, ఇది నీది, నీ సంతానానికి నేను ఇస్తానని ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో మరలా దేవునికి బలిపీఠం కట్టినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. లోతు చరిత్రను పరిశీలించిన, అబ్రహాము చరిత్రను పరిశీలించిన ఎంత భేదం కనపడుతుంది అంటే, ఈయన అడుగడుగున బలిపీఠాలు కట్టి దేవునికి మహిమను తీసుకొస్తుంటే అసలు తన బతుకులు ఎక్కడ బలిపీఠం కట్టినట్లేదు. అందులో ఉన్నవాడే, ఆయనతో సహవాసం చేసిన వాడే, ఆయనతో సహవాసం చేసిన వాడే ఎంత దౌర్భాగ్యమైన బలిపీఠం కట్టని స్థాయిలో ఎందుకున్నాడో అది మనకు తెలియదు. కొంతమంది తమకు తామే భక్తి చేస్తారు, ఆ భక్తి ఇంటికి కూడా పనికిరాదు. అది నాకు చూసినప్పుడల్లా, విన్నప్పుడల్లా లోతే గుర్తొస్తాడు. కాబట్టి మన భక్తి, మన విశ్వాసం, అబ్రహాం ఏకంగా ఆయన విశ్వాసం విశ్వాసులకు తండ్రి అనిపించుకునేంతగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము కూడా అబ్రహాము క్రియలే చెయ్యాలి గనక ఇప్పుడు నేర్చుకుంటున్న అబ్రహాము లక్షణాలన్నీ మనము కలిగి ఉండాలని ప్రభువారు ప్రేమపూర్వకంగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే 14వ అధ్యాయంలోనికి మనం వస్తే 14వ వచనములో, ఇంట పుట్టి యుద్ధమునకు అలవర్చబడిన వారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఇంట పుట్టి యుద్ధమునకు అలవర్చబడిన స్థాయిలో కొంతమందిని ఆయన పెంచగలిగాడు, ఆయన ఇంట ఉండగలిగారు. అంటే ఫెయిత్ హోమ్ అనేది అబ్రాంతోనే స్టార్ట్ అయింది. దేవుని మహిమ కలుగునుగాక. ఎన్నిటికీ మూల పురుషుడయ్యాడో మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ స్టడీ చేసి రాసుకుంటే మంచిది. ఒకదానికి కాదు, ఫెయిత్ హోమ్ అనేది అప్పటి వరకు లేదు, ఆయన దగ్గర నుండే స్టార్ట్ అయింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యుద్ధము చేయగలిగిన యోధులుగా వారందరినీ తయారు చేశాడు. ఆ యుద్ధాలు కూడా ఎప్పుడైతే తమ్ముడు చెరపట్టబడ్డాడని, అంతా దోసుకొని వెళ్ళిపోయారని విన్నప్పుడు వెంటనే తన 318 మందిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క రాజులను ఓడించి జయశాలుడిగా మొత్తం తిరిగి తీసుకొని వచ్చి తమ్మునికి అప్పగించి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎవరికి ఎలా ఇవ్వాలో అలాగ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఒకవేళ ఇంతమంది రాజులు వచ్చారు గనక ఈ యుద్ధంలో మా ఫెయిత్కో ఏమైనా మేలు కలుగుద్దనో, నాకేమైనా మేలు కలుగుద్దామని స్వార్థంగా ఎక్కడ ఆలోచించలే. అబ్రాం చేసింది ఏదైనా నిస్వార్థమైన హృదయంతో చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తనను కాదని, తనను వద్దని, తనతో గొడవపడి వెళ్ళిపోయిన వాడు చెరపట్టబడిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం స్నేహం చేయడం కాదండి, వెళ్ళిపోయిన వారైనా ఇంకా నరకానికి వెళ్ళే వాళ్ళకైనా నువ్వు స్నేహం చేసినా, వాళ్ళతో నువ్వు మాట్లాడినా, వారి కొరకు నువ్వు ప్రయాసపడితే మరలా వారు దేవుని రాజ్యములో స్థిరపడేలాగా ఉండాలి. ఎందుకంటే వేస్ట్గా మాట్లాడుకొని ఏం ప్రయోజనం? హాయ్ అంటే వాళ్ళ డాడీ చెప్పారండి, హలో అంటే దేవుడికి ఇష్టం లేని వాళ్ళు హలో అంటే చెలో అను అంతే. ఇవేవి మనకు రావు, కానీ మనం మాత్రం చాలా కరెక్ట్ చేస్తున్నామని మనం అనుకుంటాం. వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే మన పొరపాట్లు ఎక్కడున్నాయో, నా పొరపాట్లు, మీ పొరపాట్లు ఇవేవైనా వాక్యం అర్థం అందరికి ఒకలాగే చూపిస్తుంది కనుక మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మొట్టమొదట విశ్వాస గృహమును ఏర్పరచి కొంతమందిని 318 మంది యోధులు, వాళ్ళ తాలూకా వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం. కాబట్టి వాళ్లను ఒక యుద్ధం చేయగలిగిన స్థాయిలో పెంచాడు. ఆ యుద్ధం కూడా తన కొరకు మాత్రమే కాక, దావీదు కూడా అంత గొప్ప పేరు ఎలా వచ్చిందంటే తన యుద్ధాలు చేసుకోలే, దేవుని యుద్ధాలు చేశాడు. చెరపట్టబడి తన వారు సాతాను బంధకములో, దుష్టుల బంధకాల్లో ఉంటే యుద్ధం చేసి వాళ్ళను ఓడించి వీళ్ళని తీసుకొని వచ్చాడు. డిగ్రీ చదివేటప్పుడే పెద్ద బాబు, నేను ఎవరికైనా ఒకరిని అన్నం పెట్టి పెంచి వాడిని చదివించాలి అని ఒక ఆశ ఉండేదట. మాతో 1-2 సార్లు అన్నాడు. కానీ ఒక దైవజనుడు చెప్పాడు, నీకు అలా ఒక్కడికి పెడితే చాలు, ఒక్కడిని ప్రయోజకుని చేస్తే చాలని నీకు అనిపిస్తుందిగా, నువ్వు 100 మందికి 1000 మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు అని ఆయన ఇప్పుడు 2000 సంవత్సరంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆశ మంచిదైతే, మన ఆశ ఉత్తమమైనదైతే దేవుడు నెరవేర్చుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఉత్తమమైన ప్రతి కోరిక ఆయన నెరవేర్చు. అబ్రహాం పిల్లలమైతే మన ఇంట కూడా ఒక విశ్వాస గృహంగా మార్చుకొని పేదవాళ్ళను, లేని వాళ్ళను, ఒక్కడికైనా సహాయం చేయగలిగితే మనం నిజంగా ఆయన పిల్లలమే అనిపించుకుంటాం, ధన్యులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయించాడో, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. తమ్ముడికి ఇవ్వాలి, తమ్ముడికి ఇచ్చాడు. మామూలుగా బయటికి వెళ్తుంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఎంత తీసుకొచ్చి మాకు మరలా అంతా అప్పగిచ్చావు కదా, నువ్వు కొంచెం తీసుకో అన్నా. అంటే ఏమన్నాడు, నీవే అబ్రహామును ధనవంతుడిగా చేసావని నువ్వు చెప్పుకొనకుండానట్లు చెప్పుల వారు కూడా నాకు అక్కరలేదు అన్నాడు. అంటే ఎలాంటి బాపతు అంటే దేవుడే పెట్టాలి, నేనే తినాలనే రకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునిపై ఆనుకున్న వారిని, దేవునిపై విశ్వాసం ఉంచిన వారిని, మామూలు విశ్వాసం కాదు, చంచలమైన విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు చెడిపోరని అబ్రహాము రుజువు చేశాడు. ఆయనే దానికి నాంది అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జయించిన వారికి ఎవరు ఎదుర్కొంటారో కూడా అక్కడ రుజువు చేశాడు. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కొని రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం పుచ్చుకుని అర్హత ఎవరికి ఉందంటే అన్నిటినీ జయించిన వారికి. దేవునికి మహిమ కలుగును గాక. పాపానికి దాసులు, ఇంకొక అలవాటుకు దాసులు, ఇంకొక దానికి దాసులు, ఇంకో దానికి దాసులైన వారికి అర్హత లేదట. జయించిన వాడిని ఆయనే వచ్చి ఎదుర్కొని రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి కూడా ఆయన మూల పురుషుడిగా రుజువయ్యాడు. ఇస్తే పుచ్చుకొని వందనాలండి అని చెప్పలే, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడని అక్కడ వ్రాయబడి ఉంది. బైబిల్లో ఉందా? నేను
సమయం తక్కువ కనుక చదివించట్లే, మీరు అనేకసార్లు చదివి ఉన్నారన్న ధైర్యంతో చెప్తున్నా. కాబట్టి ఆయన చేయాల్సింది ఆ మెల్కీసెదెకు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు దిగివచ్చి ఆయన చేయాల్సింది ఆయన చేస్తే, ఈయన చేయాల్సింది ఈయన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, ఆయన చేయాల్సిన విషయంలో ఒక్క నిమిషం కూడా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు అని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహామును మనము ధ్యానిస్తూ ఉంటే, ఆయనను గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఎంతో సంతోషకరమైన ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తనను కాదని వెళ్ళిపోయిన వారి సహితము మేలు చేసే, శత్రువు నుండి విడిపించి పోగొట్టుకున్నది సమస్తం తిరిగి తెచ్చిచ్చే ఒక మంచి బుద్ధి ఉంది ఎవరికి అంటే అబ్రాహాముకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే నిస్వార్థమైన దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మనకేమైనా కలిసి వస్తుందా అని ఆలోచించి ఆ పిచ్చి ఆలోచనలు దేవుని బిడ్డలైన మనకి ఎప్పటికీ ఉండకూడదు. అగ్నిలో నుండి లాగినట్లు కొంతమంది లాగమంటే నీవు కూడా కొంచెం కాలుతావు, నీకేం కలిసి రాదు. అందుకని నీకు కలిసి రాదు కాబట్టి నా బట్టలు కాలితే నా చెయ్యి కాలుతుందని నువ్వు మానేస్తే నువ్వు దేవుని బిడ్డవు కావు. కాబట్టి నీకు నష్టం చేసినా, నీకు నష్టం కలిగినా ఒకడిని ఆ చెరలో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ కష్టాల్లో నుండి బయటికి రాగలిగిన ఆ స్థాయి ఎవరికి ఉంటుందంటే అబ్రహాము వారసులకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం మా తండ్రి అని మనం చెప్పుకోవడం కాదు, మనము అబ్రహాము చేసిన క్రియలే చేయాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ప్రతి విషయంలో కూడా మాటలు చెప్పలేదు అబ్రాహాము, క్రియల ద్వారా రుజువు చేశాడు. మనం కూడా చేయాలి. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాము ఇప్పటి వరకు. ఇంకొక మాట ఏంటి అనగా, చూడండి 15వ అధ్యాయం మనము చదివితే 4 నుండి 6 వరకు దేవుడు తన గుడారంలోనికి దిగి వచ్చి కొంచెం అనుమానం వ్యక్తం చేశాడు. ఇంకా నువ్వు చెప్పిన వాగ్దానం నెరవేరలేదు కదా స్వామి, నువ్వు చెప్పావు కానీ ఈ యొక్క దమస్కు ఎలియాజరే నాకు వారసుడు ఎలాగున్నాడు అని కొంచెం చెప్పినప్పుడు ప్రభువే దిగి వచ్చి తన గుడారంలోనికి వెళ్ళి చెయ్యి బట్టి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రములను, భూ ఇసుక రేణువులను చూపించి నీ సంతానము నేను ఇలా చేస్తాను అనేసరికి ఒక్కసారి అంత అనుమానం ఉన్నవాడు పూర్తి టర్న్ అయిపోయి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది చాలామంది ఇప్పుడిప్పుడే కదండి రక్షణ పొందారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు మా పిల్లలు అంటారు. బైబిల్ అది ఒప్పుకోవట్లేదండి. బ్యాప్టిజం ద్వారా అప్పటి పాతది ఏది కనబడకుండా మొత్తము నూతన సృష్టిగా మారాలి. అది దేవుని పద్ధతి. క్రమక్రమంగా అలవాట్లు మానుకోవడం, బ్యాప్టిజం తీసుకున్నాక సిగరెట్ మాని, బ్యాప్టిజం తీసుకున్నాక ఇంకొకటి మాని, ఆ బుద్ధిహీనమైన అది సైతాన్ ప్రజలదే కానీ దేవుని ప్రజలది కాదు. వేల సంవత్సరాలు నీళ్ళలో మగ్గినటువంటి భూమిని ఆరిన నేలగా కనబడునుగా కంటే ఆరిన నేలగా బయటకు వచ్చింది. దేవుని మహిమ కలుగునుగాక. కొన్ని ఏండ్లు దేవుని ఎరగకుండా లోక పాపం, లోక మలినం, పంకిలం ఇవన్నీ అంటించుకున్న మనిషి బ్యాప్టిజం ద్వారా నూతన మనిషి అయిపోవాలి, నూతన సృష్టిగా మారాలి. అది దైవిక విధానం. అప్పటి వరకు అనుమానం వ్యక్తం చేసిన వాడే ఒక్క క్షణములో విశ్వాసులకు తండ్రి అని అనిపించుకునే స్థాయికి ఎదిగా. దేవునికి స్తోత్రం. అలాగే నీతికి ఆయన విశ్వాస సంబంధమైన వారికి మూల పురుషుడుగా ఉండునట్లుగా ఆయన విశ్వాసం అనంతంగా ఉన్నట్లుగా వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము ఎన్నో విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడు. విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడతామనడానికి ఆయనే ఆది అయ్యాడు, ఆయనే మూల పురుషుడయ్యాడు. కాబట్టి అబ్రహాములాగే మనము కూడా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం.
12 అధ్యాయములో దేవుణ్ణి ఎంతగా నమ్మి, అంత క్రితం ఎప్పుడూ మాట్లాడినట్టుగా లేదు. మాట్లాడమే దేవుడు ఆయనను బయటికి రమ్మంటే వెంటనే బయటికి వచ్చాడు. ఆయన పట్ల ఎంత వినయం, ఎంత విధేయత, వెంబడించే విధానములు ఏమాత్రం తడబాటు లేకుండా ఆయనను వెంబడించాడని, వేరుబాటు జీవితం అంటే ఏంటో మొట్టమొదట రుజువు చేసిన వాడే అబ్రహామేనని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 4 అధ్యాయాలు మరలా మీరు చదువుకున్నట్లయితే తప్పకుండా అనంతంగా ఇంకా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి అబ్రహాము పిల్లలముగా మనం పేరు పొందితే సరిపోదండి. ఎందుకంటే అబ్రహాము ఎవరెవరికి తండ్రి అంటే, నీతిమంతుడుగా బతికి దరిద్రమున్నా ఏదున్నా నీతిని విడవక దేవుని కోసం బతికిన లాజరు రొమ్మున కూర్చుని, తండ్రి అయిన అబ్రహాం రొమ్మున కూర్చుంటే నరకంలో ఉన్నోడికి కూడా తండ్రిగా. ఇంకోటి పిలవలేదు, ఇంక పిలవలేకపోయాడు కదండి. నరకంలో పడి అంత దరిద్రం పనులు చేశాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు, నరకం పాలయ్యాడు. కానీ ఏమని పిలుస్తున్నాడు ఆయన్ని? అది అంటే ఎంతమందికి ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఆయన తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోళ్ళు చెప్తారు కదండి, ఏదైనా చరిత్ర సృష్టించాలంట, మనం ఎవరో ఎక్కడో ఒక మూలకు మూలిపోకూడదు కదా. నేను అనుకుంటా మా తాతగారు ప్రభువుని అంగీకరించి అందరిని వదులుకొని ఏమీ లేకపోయినా చిల్లి గవ్వయ్యకపోయినా బైబిల్ పట్టుకొని బయటికి రాబట్టే ఈ రోజున వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళందరిలో ఆయనే ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. 5 ఎకరాలు 10 ఎకరాలతో వాళ్ళందరూ ఏడుస్తుంటే ల్యాండ్ లార్డ్గా పిలువబడతాడు మా తాతయ్య. దేవునికి స్తోత్రం. మళ్ళీ రికార్డులో ఆయన పేరు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చేస్తేనే వస్తుంది కానీ కూసుంటే రాదు, ఆలోచిస్తే రాదు. పని పూనుకుందాం. దేవుని మహిమ కొరకు ఏదో ఒకటి చేయడానికి మనము సిద్ధపడదాం. దేవుని వారసులముగా, ఆయన బిడ్డలముగా ఒక చరిత్ర సృష్టించే మన వంశానికి మనము చెప్పుకునేలా మారిపోదాం. ఎవరికో అక్కర్లే, దేశాలను ఏలక్కర్లే. మా తాతమ్మ ఇలా ఉంటుంది, మా నాన్నమ్మ ఇలా ఉంటుంది, మా తాతయ్య ఇలా ఉండేవాడని ముందు తరాలు చెప్పుకునేలాగా ఒక భక్తిని ప్రత్యేకమైన రీతిలో వాక్యానుసారంగా మనము సాధిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కొనసాగిస్తే మనము కూడా అబ్రహాము వారసులమేనని అనిపించుకుంటా. నేను అనుకుంటా, రాసుకుంటా, పేదవాడుగా పుట్టినవాడెవడు పేదవాడుగా చావడానికి ఇష్టపడ్డు. పేదవాడుగా పుట్టడం వాడి కాదది కదా. తర్వాత కష్టపడి డబ్బులు సంపాదించి ఎలా చేసి అలాగైతేనే గొప్పవాడు అవ్వచ్చు. అలాగే పాపులుగా, అందరూ పాపులుగా పుట్టాం, కానీ పాపులుగా మరణించం కదా, నీతిమంతులుగా మరణిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా నీతిమంతులుగా మరణించాలనే నినాదాన్ని పట్టుకొని అనేకులకు ప్రకటించుటకు నువ్వు అబ్రహాంలాగా నీతికి వారసుడు అవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీకు కలిగిన వారందరినీ దీవించి చరిత్రలో ఒకరిగా నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.